వెల్కమ్ బ్యాక్ టు బీసీఎన్ న్యూస్. ముఖ్యమంత్రి చంద్రబాబుకు అమరావతి ప్రాంతం తప్ప రాష్ట్రంలోని మిగిలిన ప్రాంతాల అభివృద్ది పట్టదని వైసీపీ మాజీ ఎమ్మెల్యే తోపుదిత్తి ప్రకాష్ రెడ్డి మండిపడ్డారు. అనంతపురం జిల్లా వరవకొండ నియోజకవర్గంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన సందర్భంగా ప్రకాష్ రెడ్డి స్పందించారు. జిల్లాకు వస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు రైతుల సమస్యలపై సానుకూలమైన నిర్ణయం తీసుకోవాలని అన్నారు. హంద్రీనివా లైనింగ్ పనులను వెంటనే ఆపాలని ఆయన కోరారు. హంద్రీనివా పనుల్లో నీళ్లు కాదు అవినీతి కమిషన్లు పారిస్తున్నారని ఆక్షేపించారు. హంద్రీనివా కాలువ లైనింగ్ పనుల పర్యవేక్షణ కోసము పురోగతి సమీక్ష కోసము మీరు వరవకొండ నియోజకవర్గానికి వస్తా ఉన్నారు. అయితే ఈ జిల్లా ప్రాంత రైతాంగపు మనోభావాలు తెలుసుకుని మీరు వస్తే బాగుంటుంది. ఈ జిల్లా ప్రాంత రైతాంగపు మనోభావాలు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి రైతు సంఘాలు కానీ, కమ్యూనిస్టు సోదరులు కానీ, ఇతర ప్రజా సంఘాల మరియు రైతు సంఘాల యొక్క అభిప్రాయాలు మీరు తెలుసుకుని వస్తే బాగుంటుంది. వారి అభిప్రాయాలను గౌరవించే విధంగా మీరు నిర్ణయాలు తీసుకుంటే బాగుంటుంది. కానీ ఈ జిల్లాకు నష్టం కలిగించే విధంగా మీరు సాగునీటి రంగంలో ఈ జిల్లా భవిష్యత్తును ఆగమ గోచరం చేసే విధంగా మీరు చర్యలు తీసుకుని ఈరోజు వస్తూ ఉన్నారు. బహుశా మరి మీ దృష్టికి మా జిల్లాలోని 14 మంది, ఉమ్మడి జిల్లాలోని 14 మంది శాసనసభ్యులు, అందులో ఉన్నటువంటి 3 మంత్రులు మీ దృష్టికి తీసుకొచ్చినారో లేదో, హిందూపురం పార్లమెంటు పరిధిలో హంద్రీనివా కాలువ కాంక్రీట్ లైనింగ్ పనులను రైతులు వ్యతిరేకిస్తా ఉన్నారు, రైతు సంఘాలు వ్యతిరేకిస్తా ఉన్నాయి, అన్ని రాజకీయ పార్టీలు వ్యతిరేకిస్తా ఉన్నాయి. శాసనసభ్యురాలు పరిటాల సునీతమ్మ మేము వ్యతిరేకిస్తాం మీ నిర్ణయాన్ని అనేసి మీ నాయకులతో చెప్తా ఉంది. మరి కాంట్రాక్టర్లతో కమిషన్లు తీసుకొని పనులను ఆమె దగ్గరుండి చేయిస్తా ఉంది. సంపూర్ణంగా ఆమె బంధువులున్న సిద్ధరాంపురం గ్రామంలో ఇప్పటికే కాంక్రీట్ లైనింగ్ పనులు పూర్తి చేయించింది. ఆమెకు సంబంధించినటువంటి బంధువులే దగ్గరుండి పనులు చేయిస్తున్నారు. అదేవిధంగా జిల్లాలోని ఇతర ప్రాంతాల్లో కూడా పల్లె రఘునాథ్ రెడ్డి గారు దగ్గరుండి భూమి పూజ చేసి పనులు ప్రారంభించినారు, లైనింగ్ పనులు. మరి కాంక్రీట్ లైనింగ్ పనులను వేగవంతం చేయాలా, వేగంగా కుప్పంకు నీళ్లు తీసుకొని పోవాలనేటువంటి మీ ఆలోచనని మేము తప్పుపట్టడం లేదు. కుప్పంకు నీళ్లు తీసుకొని పోవాలనేటువంటి మీ ఆలోచన మేము తప్పు పట్టడం లేదు. కానీ మా శవాల మీద నీళ్లు తీసుకొని పోవాలా, మా రైతాంగపు ప్రయోజనాలను తుంగలో దొక్కి మీరు నీళ్లు తీసుకొని పోవాలా కుప్పంకి అనేదాన్ని మేము తప్పు పడతా ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారు హంద్రీనివా కాలువను వెడల్పు చేస్తూ దాని సామర్థ్యాన్ని 6,300 క్యూసెక్కులకు పెంచే విధంగా కాంట్రాక్టు పనులను అప్పచెప్పారు. మరి అవి చేపట్టాల్సిన బాధ్యత మీకు లేదా చంద్రబాబు నాయుడు గారు? మీరు గత ప్రభుత్వంలో ఏదైతే కేవలం 3,850 క్యూసెక్కుల కోసం కాలువను వెడల్పు చేసేదానికి మట్టి పనులు చేసేటువంటి కార్యక్రమంలో మిగులు పనులు మాత్రమే ఇప్పుడు చేస్తా ఉన్నారు. మీరు గొప్పగా ఏంది చేస్తానింది లేదు. ఈ జిల్లాకి అమరావతికి 1,00,000 నుంచి 2,00,000 కోట్లు ఖర్చు పెట్టేదానికి మనసు వచ్చిన మీకు గండికోట నుండి చిత్తూరు జిల్లాకు నీళ్లు తీసుకొని పోయేదానికి 2,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టే మనసు రాలేదా చంద్రబాబు నాయుడు గారు? రామారావు గారిని శాసనసభకు పంపిన ఈ జిల్లా రామారావు గారిని అత్యున్నతమైన పదవిలో కూర్చోబెట్టిన ఈ జిల్లా ప్రయోజనాలను, రైతు ప్రయోజనాలను కాపాడేదానికి ఈ జిల్లాకు 63 టీఎంసీల హంద్రీనివాక కర్నూలు, అనంతపురం జిల్లాలకు కాలువలను వెడల్పు చేసి లైనింగ్ చేసి మొదటి దశను పూర్తి చేసి 2వ దశకు నీళ్లు ఇవ్వాల్సినటువంటి బాధ్యత మీకు లేదా చంద్రబాబు నాయుడు గారు? మరి స్థానికంగా ఉన్నటువంటి శాసనసభ్యులు కానీ, మంత్రులు కానీ మరి ఏం చేస్తా ఉన్నారు అని ఈరోజు ప్రజలు ప్రశ్నిస్తా ఉన్నారు. గెలిచిన 12 నెలలు పూర్తవుతా ఉన్నా కూడా మీ దృష్టికి ఈ సమస్య తీసుకురాలేని దౌర్భాగ్య పరిస్థితిలో ఉన్నారా? కనీసం గొంతెత్తలేని పరిస్థితిలో ఉన్నారా? లేదా కాంట్రాక్టర్ల కమిషన్ల కోసం కక్కుర్తి పడతా ఉన్నారా? మరి మీ శాసనసభ్యుడు అమ్మిలేని సురేంద్ర తన సంస్థ ద్వారా ఈ రోజు హిందూపురం పార్లమెంటు పరిధిలోని దాదాపుగా 400-500 గ్రామాలను ఎడారి ప్రాంతంగా బీడు భూములుగా మార్చే విధంగా కాంక్రీట్ లైనింగ్ పనులు చేపడతా ఉన్నాడు. మరి మీ సురేంద్రకు తెలియదా? ఆయన నియోజకవర్గంలోని 114 చెరువులను నింపుతూ బీటీపీకి నీళ్లు ఇచ్చేటువంటి కాంట్రాక్టర్ ఆయన అయినప్పటికీ కూడా దానికి నిధులు తీసుకుని రాలేనటువంటి చవట దద్దమ్మ పరిస్థితిలో ఉన్నాడు ఆయన. మరి ఇవ్వలేనటువంటి దౌర్భాగ్య పరిస్థితిలో మీరున్నారా? రాయలసీమ ప్రయోజనాలు మీకు పట్టవా? కేవలం అమరావతికి మాత్రమే మీరు నిధులు కేటాయిస్తారా చంద్రబాబు నాయుడు గారు? అంటే మేము మనుషులము కాదా? మావి ప్రాణాలు కాదా? మా ప్రాంత రైతులు వ్యవసాయం వదిలి బెంగళూరుకో, కేరళకో భిక్షాటనకు వెళ్లాలని మీరు భావిస్తున్నారా చంద్రబాబు నాయుడు గారు? రేపు మీరు ఈ జిల్లా నుంచి ప్రకటన చేయాల్సిన అవసరం ఉందని డిమాండ్ చేస్తా ఉన్నాం.
గత ప్రభుత్వం ఇందిరానగర్ ను పూర్తిగా విస్మరించిందని కమలాపురం ఎమ్మెల్యే పొత్తా చైతన్యరెడ్డి అన్నారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వంలో ఇప్పటికే సీసీ రోడ్లు మంజూరు చేయడం జరిగిందని, టీడీపీ ప్రభుత్వం ఎప్పుడూ ప్రజల శ్రేయస్సు కోసం కృషి చేస్తుందని ఆయన తెలియజేశారు. కడప జిల్లా కమలాపురం నియోజకవర్గం ఇందిరానగర్ లో పొత్తా చైతన్యరెడ్డి సీసీ రోడ్డుకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అభివృద్దికి అధిక ప్రాధాన్యత ఇస్తుందని అన్నారు. కమలాపురం ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. నగర్లో నూతనంగా సిమెంట్ రోడ్లు, రైళ్లు మొదలు పెట్టడానికి పూజా కార్యక్రమానికి రావడం జరిగింది. ఎంతో కాలంగా నిర్లక్ష్యానికి గురైనటువంటి ఇందిరానగర్ అంటే ఇక్కడ ఫస్ట్ లో లేఅవుట్ వేసి రాజశేఖర రెడ్డి గారు ఉన్న టైంలో లేఅవుట్ వేసారు, బేసిక్ పెట్టారు, కానీ దాని డెవలప్మెంట్ మీద పూర్తిగా విస్మరించడం జరిగింది. అవన్నీ కూడా ఆఫీసుల దృష్టి తీసుకెళ్లి దీనికి కావాల్సిన సదుపాయాలు పూర్తి చేయాలని చెప్పి కోరడం జరిగింది. దానికి అనుగుణంగా 20 లక్షల రూపాయలకి ఈ రోజు సిమెంట్ రోడ్లు స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఇంకొక 5 రోడ్లు ఉన్నాయి, అవి కూడా ఒక 3-4 నెలల్లో పూర్తి చేస్తామని చెప్పి అందరూ కూడా హామీ ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా అవన్నీ పూర్తి చేసి ఈ డ్రైన్స్ అన్ని కూడా మెయిన్ డ్రైన్ కనెక్ట్ చేసేసి ఎక్కడ కూడా డ్రైన్స్ రోడ్స్ ఇష్యూ లేకుండా ఇందిరానగర్ లో చేయడం జరుగుతుంది. ఇక్కడ ఎందుకనంటే ఇందిరానగర్ ఎప్పటి నుంచో పూర్తిగా నిర్లక్ష్యం చేయబడి జనాలు పెరుగుతా ఉన్నారు, ఎక్కడెక్కడో ఉన్నారు, ఇక్కడ మాకు ఓట్లు లేవు అన్న పరిస్థితి. ఇవన్నీ మాకు వచ్చే ఓట్లు కాదు, కొన్నే ఓట్లు వస్తాయని చెప్పి ఎక్కడ అవసరం ఉంటే దాని ప్రకారం చేసుకున్నారు. అట్లా కాకుండా ఒక ప్రణాళిక ప్రకారం మొత్తం లేఅవుట్ అంతా కూడా ఎక్కడెక్కడ ఏ అవసరం ఉన్నాయో చూసుకొని మంచినీటి సమస్య, డ్రైనేజీలు, రోడ్లు ఇవన్నీ కూడా మెరుగుపరచడానికి ప్రణాళికలు రూపొందించాలని చెప్పాము. అసిస్టెంట్ కమిషనర్ గారు కూడా అదే పనిగా వచ్చి చూస్తున్నారు. అవన్నీ కూడా నోట్ చేసుకొని తప్పకుండా తొందరలో ఒక సొల్యూషన్ ఇస్తామని చెప్పి తెలియజేయడం జరిగింది. కాబట్టి డెవలప్మెంట్ తో ముందుకు పోతామని చెప్పి చెప్పారు. నెల్లూరు జిల్లా కావలిలో టీడీపీ నాయకుడు తిరివీధి ప్రసాద్ స్థానిక కలుగోలమ్మ దేవస్థానంలో చేతిపై కర్పూరం వెలిగించి ప్రమాణం చేశారు. అమృత్ పైలాన్ ప్రాజెక్టు ధ్వంసం చేసిన వారిలో తిరివీధి ప్రసాద్ ఉన్నారని వైసీపీ నాయకులు ఆరోపించారు. ఈ క్రమంలో ఆయన స్పందిస్తూ తాను ఆ సమయంలో అక్కడ లేనని, ఈ విషయంపై కలుగోలమ్మ ఆలయంలో ప్రమాణం చేద్దాం రండి అంటూ సవాల్ విసిరారు. ఈ నేపథ్యంలో తిరివీధి అక్కడికి వెళ్లి తడి బట్టలతో ప్రమాణం చేశారు. 10:50కి ఇక్కడికి వస్తానని చెప్పాను, 12 గంటలకు వాళ్ళకి రమ్మని చెప్పాను. 11 గంటలకి నా సమయం ప్రకారం నేను వచ్చాను. ఆ పైలాన్ ప్రాజెక్టులో పగలగొట్టే సందర్భంలో కానీ, పగలగొట్టిన పాత్రికేయులకు నాకు సంబంధం కానీ ఎటువంటి విధంగా ఆ కార్యక్రమాలకు నేను సలహాలు ఇవ్వడం కానీ లేకపోతే ఉండటం కానీ వాళ్ళు పిచ్చాపాటిగా మాట్లాడరు. కానీ నేను నిజంగానే దాన్ని స్వీకరించాను. దాంట్లో నేను ఎటువంటి సంబంధం లేదని చెప్పి ఈరోజు 11 గంటకి మీరు ఇక్కడికి వచ్చి మీ యొక్క స్వచ్ఛ చరిత్ర నిరూపించుకోని చెప్పాను. నేను అదేవిధంగా నా స్వచ్ఛ చరిత్ర నిరూపించుకునే దానికి మీతో సంబంధం లేకుండా నా పాడికి నేను 11 గంటలకు వచ్చి అమ్మవారి ఆశీస్సులతోటి ఇక్కడ కర్పూర హారతి ఇచ్చి అమ్మవారి ప్రమాణం చేస్తానని చెప్పాను. అదేవిధంగా నేను ఈరోజు 10:50కే వచ్చాను. 11 గంటల నుంచి నేను ఈరోజు తలస్నానం చేసేసి అమ్మ దగ్గరే దాదాపు 40 నిమిషాల చొప్పున ఇక్కడ కూర్చోవడం వెయిట్ చేయడం జరిగింది. వాళ్ళు రాలేదు కాబట్టి వాళ్ళు అబద్ధపు విష ప్రయోగం నా మీద చేసేదానికి, నా మీద విధంగా వాళ్ళు ఒక పథకం ప్రకారం నన్నేదో ఇబ్బంది పెట్టాలనో లేకపోతే నా వ్యక్తిగత ఇమేజ్ని దెబ్బతీయాలనో చేసినటువంటి కుట్రలో భాగమే ఇది. ఎందుకంటే వాళ్ళు నిజాయితీగా ఉంటే ఇక్కడ రావాలి, కానీ ఆ విధంగా రాలేదు కాబట్టి నేను స్వచ్ఛ చరిత్ర నిరూపించుకొని దాంట్లో ఎటువంటి సంబంధం లేదని ఉన్నాను కాబట్టి ఆ తల్లి ఆశీస్సులు నాకు ఎల్లప్పుడూ ఉండాలని, ఆ తల్లి ఉంటాయని ఈరోజు ఇక్కడికి వచ్చి నా లెక్క ప్రకారం నేను వచ్చి నా ప్రమాణం చేయడం జరిగింది. భారతదేశం స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ది చేసిన ఆకాశ్ క్షిపణి వ్యవస్థ పొరుగు దేశం పాకిస్తాన్ నుంచి ఎదురయ్యే దాడులను సమర్థవంతంగా తిప్పికొడుతుందని రక్షణ శాఖ వర్గాలు వెల్లడించాయి. భారత లక్ష్యాలపై పాక్ చేసే కుయుక్తులను
భగ్నం చేయడంలో ఈ మేడ్ ఇన్ ఇండియా ఆయుధం కీలక పాత్ర పోషిస్తుందని అధికారులు తెలియజేశారు. భారత సాయుధ దళాలు మేడ్ ఇన్ ఇండియా ఆకాశ్ ఉపరితలం నుంచి గగనతలానికి ప్రయోగించే వాయు రక్షణ క్షిపణి వ్యవస్థను పాకిస్తాన్ దాడులను నిరోధించడానికి విజయవంతంగా ఉపయోగిస్తున్నామని రక్షణ శాఖ అధికారులు వివరించారు. భారత సైన్యం మరియు భారత వైమానిక దళం రెండూ ఈ క్షిపణి వ్యవస్థలను పాకిస్తాన్ సరిహద్దు పొడవునా మోహరించినట్లు పేర్కొన్నారు. वो देख हेलो 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 Para jogar aqui, ó. हेलो हेलो वो देख हेलो 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 वो आ गया इधर इधर देखो उधर राइट में हेलो 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 వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరొకసారి. ఎల్జీ యూనిట్ నిర్మాణానికి పూర్తి సహాయ సహకారాలు అందిస్తామన్న మంత్రి నారా లోకేష్. రాబోయే 4 ఏళ్లలో శ్రీ సిటీకి తిరుపతి ఎయిర్పోర్టుతో డైరెక్ట్ కనెక్టివిటీ కల్పిస్తామని వెల్లడి. కరుల పండుగ కాలకూరు వెంకన్న కళ్యాణం. పట్టు వస్త్రాలు సమర్పించిన డిప్యూటీ స్పీకర్ కనుమూరి రఘురామకృష్ణంరాజు దంపతులు. చంద్రబాబుకి అమరావతి తప్ప మిగిలిన ప్రాంతాల అభివృద్ధి పట్టదా? రాప్తాడు వైసీపీ మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ఫైర్. పాకిస్తాన్ దాడులను సమర్థవంతంగా తిప్పికొడుతున్న భారత లక్ష్యాలపై దాడులను నిరోధించడంలో స్వదేశీ ఆకాశ్ క్షిపణి విజయవంతం. ఇవి ఇప్పటివరకు బులెటిన్లోని అప్డేట్స్. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజీని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.